సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో బీసీ సంఘాలు స్వాగతిస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంటు ఆమోదం లేకుండా ఇది సాధ్యం కాదని, న్యాయపరమైన చిక్కులు తలెత్తవచ్చని బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కేంద్రాన్ని ఒప్పించి చట్టపరమైన అడ్డంకులు లేకుండా అమలు చేయాలంటూ బీసీ సంక్షేమ సంఘాల నేతలతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో బీసీలకు ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు జిల్లాకు చెందినటువంటి పలువురు బీసీ సంక్షేమ సంఘం నేతలు మనతో ఉన్నారు. మీరు చెప్పండి, నిన్న ఏదైతే మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే అంశాన్ని కూడా దాంట్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆర్డినెన్స్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అంశాన్ని మీరు ఎట్లా చూస్తారు? మా జార్జిల శ్రీనివాస్ గారి పోరాట ఫలితంగానే కాంగ్రెస్ వాళ్ళు 42% రిజర్వేషన్ ప్రకటించింది. కానీ అసెంబ్లీ తీర్మానం చేసినప్పటికీ కూడా ఇంతవరకు కేంద్రం దానిని ఆమోదించలేదు. త్వరలో మేము పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులు ఎంపీల ఇండ్లు ముట్టడించి దీన్ని బహిర్గతంగా చేయాలని చెప్పి మేము ప్రయత్నిస్తున్నాము. ఈ 42% ఆమోదించే వరకు బీసీ సంఘాలు ప్రయత్నం చేస్తామని తెలుపుతున్నాం. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా దీని ప్రక్రియ ఎలా కొనసాగింది? ఆర్డినెన్స్ రావడానికి జరిగేటువంటి ప్రక్రియ ఏంటి? కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాల్సిందా, రాష్ట్ర ప్రభుత్వం తెలుసా అంటుందా? సో మొత్తం ఈ ప్రక్రియ ఎలా జరగాల్సి ఉంటుంది? ఈ రోజు ఈ యొక్క వాణిని నా యొక్క బీసీ వాణిని వినిపించడానికి వచ్చినటువంటి మహా టీవీ వాళ్లకు నా యొక్క కృతజ్ఞతలు. మీరు అన్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గానీ పోయిన బీఆర్ఎస్ గానీ బీసీలకు అన్యాయం చేయడమే అంతే తప్ప ఇలా వేరే ఉద్దేశం ఏం కూడా లేదు. గవర్నమెంట్ 42% అంటే కామారెడ్డి డిక్లరేషన్ గా కులగణన చేసి 52% అని చెప్పారు. సరే, దాన్ని 42% అని చేశారు. ఎందుకంటే ఈ ఉన్న చట్టసభల్లో 50% కంటే ఎక్కువ కావద్దు అనే ఆలోచనలా దీన్ని ఇది చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేశారు. 42% స్థానిక రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి ఎలాంటి బాధ లేదు. కానీ వీళ్ళు నిన్న క్యాబినెట్ లో పెట్టి ఆమోదించడం అనేది ఒక వార్త వస్తుంది. అది ఎంతవరకు వాళ్ళు అధికారంగా ఏం కూడా చెప్పలేదు. ఒకవేళ చెప్పినా గానీ వీళ్ళు ఆమోదించినా గానీ రాష్ట్రపతి ఆమోదితము తప్పకుండా అవసరం. సుప్రీంకోర్టులో ఇదివరకు గత ప్రభుత్వం పెట్టినటువంటి దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎందుకంటే 50% కంటే ఎక్కువ ఉన్నట్టయితే జనాభా ప్రతిపాదక మన ఇండియాలో భారతదేశంలో ఎంతమంది జనాభా ఉంది ఫస్ట్ దాన్ని చేసిన తర్వాత ఆ టోటల్ గా మాకు తీసుకొస్తే దాన్ని బట్టి ఆలోచిస్తామన్నారు. ఇంతవరకు కూడా కులగణన జాతీయ స్థాయిలో ఏం కూడా జరగలేదు. రాష్ట్ర పరంగా జరిగింది. దానికి కూడా తక్కువ రిజర్వేషన్లు ఇస్తున్నారు. దానికి కూడా బాధలేదు. కానీ పార్లమెంటులో ఈ బిల్లును పాస్ చేయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వము ఎలాంటి పోరాటం చేయడం లేదు. ఇది నిత్యము, ఇది తప్పకుండా ప్రజలు కూడా గమనిస్తున్నారు. స్థానిక ఎలక్షన్ లో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికే తూతూ మంత్రం లాగా దీన్ని చేసి కేబినెట్ లో ఆమోదిస్తున్నారు. కానీ అఖిల పక్షాన్ని తీసుకొని పార్లమెంట్ లో పోయి ఈ యొక్క బిల్లు గురించి కొట్లాడితే తప్పకుండా కాంగ్రెస్ కు లాభం జరుగుతుంది. వాళ్ళు ఎంత కాలయాపన చేస్తారో వాళ్ళకంతా నష్టం జరుగుతుంది. స్థానిక ఎలక్షన్ లో మేమంటున్నాము, వాళ్ళెంబడి మేము కాకుండా ఇతర రాజకీయ ఉన్నటువంటి ప్రతిపక్షాలందరూ తీసుకొని వాళ్ళు పార్లమెంట్ పోయినట్టయితే తప్పకుండా దీనికి ఆమోదితము జరుగుతారనేది మా యొక్క వాదన. ఇదే విధంగా ఈ మా యొక్క జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి పోరాట ఫలితమే ఈ యొక్క 42% ఈ యొక్క కులగణన. అన్ని బీసీ సంఘాలు కూడా కష్టపడ్డాయి. దానికి అందరూ కూడా కృతజ్ఞతలు. అదే విధంగా అసెంబ్లీలో చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తప్పకుండా కృతజ్ఞతలు. ఎందుకంటే తెలుపుతున్నాము, వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క ఫలితమే, మా పోరాట ఫలితంగా వాళ్ళు చేసినటువంటి ఒక ఫలితమే ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. తప్పకుండా ప్రతిపక్షాలందరూ తీసుకుపోయి పార్లమెంటులో రాష్ట్రపతి ఆమోదితం ఒకవేళ చేస్తే తప్ప ఈ యొక్క వీళ్ళు చేసినటువంటి కేబినెట్ ఆమోదితానికి ఎలాంటి ఫలితం ఉండదు. దయచేసి దాన్ని ఎంబడిపడి రాహుల్ గాంధీ గారు గాని, ఖార్గే గాని వీళ్ళంతా నిత్య ఈ ఉన్న బీజేపీ అన్ని రాజకీయ అఖిల పక్షాలందరూ తీసుకుపోయి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదితం అయితేనే ఈ యొక్క బిల్లుకి ఏమైనా ఉంటది. మా యొక్క 42% ఉన్నటువంటి రిజర్వేషన్ వస్తుంది. కాబట్టి మీరు మమ్మల్ని పిలిచి మా యొక్క వాదన వినిపించినందుకు మహా టీవీ గారికి మా యొక్క కృతజ్ఞతలు. ఒకవేళ గనక ఇదే అమల్లో జరిగితే గనక యూత్ కు ఎలాంటి అవకాశాలు పెరిగే అవకాశాలు మీరు అనుకుంటున్నారు? స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రయోజనం ఉంటాయన్న. గతంలో ఓన్లీ రెడ్డిలు రావులు మాత్రమే, మన కోయమాత్రి చిన్నవారు మాత్రమే ప్రతి జేపీసీగా పంపిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే బీసీ 42% ప్రభుత్వం చేసినట్టయితే ఖచ్చితంగా మాలాంటి యువతకు ఖచ్చితంగా జేపీసీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు ఖచ్చితంగా మాకు అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ విధులు కూడా మంచిగా ఉంటుంది. అలాగే కొంతమంది పదోన్నతులు లేక చాలా మంది కూడా మన దాన్ని ఏమంటారు అంటే పదోన్నతులు లేక కింది స్థాయి ఉంటున్నారు. ఖచ్చితంగా రూల్ వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే వారికి జీతాలు భత్యాలు పెరిగే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో
బీసీలకు 42% రిజర్వేషన్ అంశం మంత్రివర్గం ఆమోదించినప్పటికీ, నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఇది పార్లమెంట్ లో ఆమోదం చేయాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తానికైతే ఈ మంత్రివర్గ నిర్ణయం హర్షించదగ్గ విషయం అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో స్థాయిలో జరగాల్సిన ఈ నిర్ణయం, అదేవిధంగా అక్కడ పార్లమెంట్ లో కూడా ఆమోదం తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ఆ దిశగా చిత్తశుద్ధితో కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా బీసీ సంక్షేమ సంఘం నేతలు అభిప్రాయపడుతున్నారు.